నైస్ గర్ల్స్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ స్టారింగ్ ఎలీస్ అండ్ స్టెఫీ, డైరెక్టెడ్ బై నొయిమి. మూవీ ఈ రోజే రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో, తెలుగు డబ్బింగ్ కూడా చేశారు. యాక్షన్ కామెడీ జనర్ ఫ్రెంచ్ మూవీ అని చూసా, మళ్ళీ దబ్బేసింది ఈ నెట్ఫ్లిక్స్. అవుట్డేటెడ్ యాక్షన్ అండ్ అవుట్డేటెడ్ కామెడీ. లాస్ట్ వీక్ కూడా ఇంతే, ద యూనియన్ అని ఒక రొటీన్ యాక్షన్ రాడ్ దింపాడు. మళ్ళీ ఈ వీక్ నైస్ గర్ల్స్తో అదే రిపీట్. ఇక ప్లాట్ ఏంటంటే, లియో ఒక పోలీస్, తన బ్రదర్ లాగా చూసుకునే కొల్లీగ్ లుడోని ఎవరో షూట్ చేసి చంపేస్తారు. అది ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక జర్మన్ కాప్ మెలీనీ వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి లుడోని చంపిన వాళ్ళని పట్టుకున్నారా లేదా అన్నదే స్టోరీ. మూవీలో ఏది ఎంగేజింగ్ గా ఉండదు. మూవీ మొత్తం ఈ 2 లీడర్స్ మధ్య ఉంటది. మధ్యలో ఒక హ్యాకర్ హెల్ప్ తీసుకుంటారు. లియోకి ఆ యంగ్ హ్యాకర్ కి మధ్య లవ్ ట్రాక్ పెట్టారు. బట్ ఉన్న ఇద్దరు అమ్మాయిలు అంత గ్లామరస్ గా లేకపోవడం వల్ల అలాంటి సీన్స్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ మూవీ కదా, ఎక్కడన్నా లేస్తదేమో అని ఎండ్ వరకు చూసా. ఆ క్లైమాక్స్ లో షూటర్ని చంపే సీన్ ఒకటి, నెక్స్ట్ ఆ కార్ లో బాంబ్ సీన్ ఒకటి కొంచెం యాక్షన్ సీక్వెన్స్ లా అనిపిస్తాయి. పర్ఫార్మెన్సెస్, ఆ హ్యాకర్ క్యారెక్టర్ చేసిన అతను బాగా చేశాడు. లీడ్ రోల్స్ చేసిన ఇద్దరు లేడీస్ కూడా ఓకే, బట్ కొంచెం ఏజ్డ్ లా ఉండి గ్లామర్ రిఫ్లెక్ట్ అవ్వదు. యాక్చువల్లీ ఈ మూవీ లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరు అమ్మాయిలే అండ్ యాంటాగనిస్ట్ విలన్ కూడా అమ్మాయే. ఈవెన్ మూవీ డైరెక్టర్ ఆల్సో లేడీ. ఇంకా టెక్నికాలిటీస్ అంత చెప్పుకో తగ్గట్టుగా ఏం లేవు. అవుట్డేటెడ్ స్క్రిప్ట్ అండ్ అవుట్డేటెడ్ సీన్స్. ఓవరాల్ మూవీ ఉన్న 1 hour 30 minutes లో ఒక యాక్షన్ సీన్ అండ్ 2 జోకులు తప్ప రిమైనింగ్ మూవీ అంతా నాట్ అప్ టు ద మార్క్. అండ్ మూవీలో ఒక సీన్ లో బామ్మ ఎక్స్పోజింగ్ ఉంటది అండ్ అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా. సో బెటర్ టు వాచ్ లోన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు డబ్బింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్స్.